హాయ్ అందరికీ. ఈరోజు దసరా మహోత్సవాల సందర్భంగా ఆ అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీ అందరికీ షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి, స్క్రోల్ మాత్రం చేయకండి. ఆ అమ్మ గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఈ వీడియోలో. సో అవన్నీ ఏంటి అన్నది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మొట్టమొదట అమ్మ దుర్గాతత్వం అంటే అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు జగన్మాత పేర్లనే కాదు, ఆ నామాలతో ముడిపడిన సద్గుణాలను చాటి చెబుతాయి. అవన్నీ ఉత్తముల లక్షణాలు కూడా. అవేంటో తెలుసుకుందామా మరి? మొదట సర్వ విద్యాది దేవతాయ నమః అంటే అమ్మ అక్షర రూపిణి, అజ్ఞానానికి పత్రికలైన రాక్షసుల్ని సంహరించి జ్ఞానమే సర్వోత్తమని చాటి చెప్పింది. అహంకారాయ నమః అంటే ఆమె అహంకారానికి అతీతురాలు. త్రిమూర్తులు అహంకరించిన సమయంలోనూ తనదైన పద్ధతిలో ఆ ముగ్గురి మాయా పొరలను తొలగించింది. నెక్స్ట్ హంసవాహనాయ నమః అంటే హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. హంసవాహిని అయిన అమ్మకు మంచి చెడుల విచక్షణ అపారం. నెక్స్ట్ ధర్మనిష్టాయ నమః అంటే దుర్గమ్మ నిలువెత్తు ధర్మస్వరూపం. మహారాక్షసులైనా సరే ధర్మం తప్పనంత కాలం వాళ్ళ జోలికి వెళ్ళదు. నెక్స్ట్ శుభ్రాయ నమః అంటే తల్లి మనసు పరిశుభ్రం, కల్మషాలకు అతీతం. ఆమె గుండె నిండా ప్రేమే, అసురులకు సైతం మాతృత్వ ప్రేమతో ముక్తినిచ్చింది. వాణ్యాయ నమః అంటే జగన్మాత వాక్కుకు ఆదిదేవతే, ప్రియ భాషను ఇష్టపడుతుంది, వాచలతను ఇస్తుంది. స్వతంత్రాయ నమః అంటే దేవి స్వతంత్రాలు, ఎవరి మీద ఆధారపడదు, ఎవరిని యాచించదు, ప్రతిసారి తనదే పై చెయ్యి. కానీ ఇక్కడ మనందరం కూడా ఆవిడ అందరినీ కలుపుకొని ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళుతుంది. కానీ మనం అహంకారంతో 10 మందిని వెనకబెట్టి మనమే ముందు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది స్వతంత్రం అనిపించుకోదు అని అమ్మ చెప్పగానే చెబుతుంది. నింసప్సాయ నమః అంటే తన ఆలోచనలో స్పష్టత ఉంటుంది, ఆచరణలోనూ అంతే ఖచ్చితత్వం కనిపిస్తుంది. పూర్ణాయ నమః అంటే శంకరి పరిపూర్ణతకు మరో పేరు. ఏ కర్తవ్యాన్నైనా లోపరహితంగా పూర్తి చేస్తుంది. తపస్వాయ నమః అంటే ఆ నిత్యానంద స్వరూపిణి, సర్వకాలాల్లోనూ తపోముద్రలో ఉంటుంది. తపస్సు ఏకాగ్రతకు చిహ్నం. ఇప్పుడు అర్థమైంది కదా దుర్గాతత్వం యొక్క గొప్పతనం. అందుకే అంటారేమో ఏమని అంటే అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు అందరూ. అందుకేనేమో నాకు ఇది చదివాక అర్థమైంది. మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి. అమ్మ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.